వెల్కమ్ టు ఆసర్ న్యూస్. మెదక్ అభివృద్ధి మొదలైందని ఇక నుంచి సావిత్రిబాయి పులే జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని మహిళా అంగన్వాడీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేయడం సంతోషంగా ఉందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 194వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరై 194 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మెదక్ అభివృద్ధి మొదలైందని, మెదక్ వాసులకు మెడికల్ పరంగా ఇబ్బంది లేకుండా మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మరింత మెదక్ అభివృద్ధి వేగంగా చెందడానికి తన వంతుగా కృషి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సావిత్రిబాయి పులే జయంతిని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మరి అదే విధంగా మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ఇవాళ సావిత్రిబాయి పులే జయంతిని మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మరి ప్రకటించినందుకు మరి మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి సావిత్రిబాయి పూలే ఎప్పుడు కూడా మన మహిళల కోసం పోరాడిన వ్యక్తి, మన మహిళలకు ఏదో చేద్దామనే ఒక తాపత్రయం ఉన్న వ్యక్తి, మన మహిళల కోసం మరి మన భవిష్యత్ తరాలు విద్యావంతులు కావాలని చెప్పి మరి వాళ్ళ కోసము మరి తాపత్రయపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే, అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే. కాబట్టి మరి గత పాలకులు కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మన బీసీలను పట్టించుకోలే, ఎప్పుడు కూడా మన మహిళలను పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళా దినోత్సవంగా మరి మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవంగా ప్రకటించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం తెలియజేసుకుంటాము. అదేవిధంగా మరి మన బడుగు బలహీన వర్గాలకు మన బీసీలకు ఉపయోగపడే విధంగా మరి కులగణన కూడా మరి వాళ్ళ చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్లలో కనీసం పెద్ద మాటలు పేర్కోట్లు, కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా 7 రూపాయలకు వచ్చిన చరిత్ర లేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కనీసం ఒక ముఖ్యమంత్రి మన 7 రూపాయల టెంపుల్కి వచ్చిన తల్లి వచ్చిన ఇంతకుముందు మాటలు మాత్రం టోటల్ దాటుతాయి, కాళ్ళు మాత్రం అంటే నా భాషలో చెప్తా, కాళ్ళు మాత్రం కడుపలు దాటాయి, అట్లుండే పరిస్థితి. అదే మనం వచ్చినాక ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, ఏదున్నా మాటలలో కాదు చేతలలో పనిచేసి చూపిస్తామని ఆనాడు చెప్పినట్టే మరి ఈనాడు చేతలలో పనిచేసి మన మెదక్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పి కూడా మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి మొన్ననే మా సొంత డబ్బులతోటి బతుకమ్మ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇస్తే ఎట్లుంటుండే తల్లి, ఆ మాసిపోయిన చీరలు మొత్తం కూడా ఆగమైపోయిన చీరలు ఒక్కసారి ఉంటే ఆగమైపోతుంది. అదే మనం వచ్చిన వెంటనే మరి మన సొంత డబ్బులు అంటే ఏదో మన మెదక్కి చేయాలనే తాపత్రయం అయితే నాకు ఉన్నది కదా, మెదక్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలా, మన మెదక్ని అభివృద్ధిలో ముందు పెట్టాలని చెప్పి మరి ఎప్పుడు కూడా మేము కోరుకున్నట్టే మరి మీ అందరి కష్టాలు సమస్యలు తీర్చే విధంగా కూడా మరి మేము పనిచేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ఎన్నికల కోసం పనిచేయలేదు, ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలు బాగుండాలా, మన పిల్లలు బాగుండాలని చెప్పి పనిచేసినాం తప్ప ఏదో దాచుకొని మా జేబులు నింపుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇంతకు ముందు మన మెదక్ అంటే చాలా గొప్ప, అంటే మెదక్ అంటే ఒక పేరుంది, అంటే ఒక మంచి గొప్ప పేరున్న ప్రాంతం మన మెదక్ ప్రాంతం. అట్లాంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగం చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కనీసం ఇంతకుముందు మన గోళీలు కావాలా, టాబ్లెట్లు కావాలంటే పక్కన ఉన్న సంగారెడ్డి పటాన్చేరు పోవాల్సిన పరిస్థితి. అదే మనం వచ్చిన వెంటనే అరే మా ప్రజలకు ఏం కావద్దు, మా ప్రజలు బాగుండాలని చెప్పి సెంట్రల్ మెడికల్ స్టోర్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి వీళ్ళు గత పాలకులు ఎప్పుడు కూడా మెడికల్ కాలేజ్ ఇది అది అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి తప్ప ఏం చేయలేదు. అదే మనం వచ్చిన వెంటనే మాటలలో ఏం చెప్పలేదు, చేతలల్లో ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రారంభించుకొని మన పిల్లలు మంచిగా డాక్టర్లు అయ్యే విధంగా మరి మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.